అందరికీ నమస్కారం. ఈరోజు మనమొక చాలా ఆసక్తికరమైన విషయం గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే ఒక పాత సమస్యకు ఒక కొత్త టెక్నాలజీ ఎలా సమాధానం చెప్తోందో చూద్దాం. జాప్ఫ్రెష్ అనే కంపెనీ మన ఇండియాలో ఫ్రెష్ మీట్ మార్కెట్ను ఎలా మార్చేస్తోందో తెలుసుకుందాం. ఒక్కసారి ఆలోచించండి. మనం కొనే మాంసం ఎక్కడ్నుంచి వస్తోంది? అది ఎంతవరకు ఫ్రెష్గా, శుభ్రంగా ఉంది? ఈ డౌట్స్ మనలో చాలామందికొస్తాయి కదా. సరిగ్గా ఈ ఆందోళనే ఈరోజు మన కథకు నాంది అనమాట. ఇక్కడ కనిపిస్తున్న ఈ సీన్ మనలో చాలామందికి తెలిసే ఉంటుంది. మన దగ్గర్లో ఉండే లోకల్ మార్కెట్. ఇక్కడే మన కథ మొదలవుతుంది. ఎందుకంటే ఈ పాత పద్ధతుల్లో ఉన్న సవాళ్లే కొత్త ఇన్నోవేషన్కు దారితీశాయి. సరే, మరి అసలు సమస్య ఏంటి? ఇండియా మీట్ మార్కెట్ ఇంత గందరగోళంగా ఎందుకుంది? దాని లోతుల్లోకి వెళ్ళి చూద్దాం. చూడండి, ఇక్కడ ప్రాబ్లమ్స్ అన్నీ ఒకదానికొకటి లింక్ అయ్యున్నాయి. ఫస్ట్, సప్లై చైన్, అంటే రైతుల దగ్గర్నుంచి మన దగ్గరకు మాంసం చేరే ప్రాసెస్, అది ముక్కలుగా ఉంది. దీనివల్ల టైం, డబ్బు రెండూ వేస్ట్. ఇక హైజీన్, ఫ్రెష్నెస్ సంగతి సరేసరి. ప్రాపర్ కోల్డ్ చైన్, అంటే ప్రోడక్ట్ను చల్లగా ఉంచే సిస్టమ్ అస్సలు లేదు. దీంతో క్వాలిటీ పడిపోతోంది. ఇవన్నీ చూశాక కస్టమర్స్కు నమ్మకం ఎలా వస్తుంది చెప్పండి? సరే, ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడాం కదా, ఇప్పుడు సొల్యూషన్ గురించి మాట్లాడుకుందాం. మన కథలో హీరో జాప్ఫ్రెష్ ఈ సమస్యలను ఎలా పరిష్కరించిందో ఇప్పుడు చూద్దాం. జాప్ఫ్రెష్ అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక ఫార్మ్ టు ఫోక్ ప్లాట్ఫామ్. 2015లో మొదలైంది. వీళ్ల లక్ష్యం ఒక్కటే, పొలం నుంచి నేరుగా మన ప్లేట్లోకి, మధ్యలో ఎవ్వరూ లేకుండా పారదర్శకంగా క్వాలిటీతో మాంసాన్ని అందించడం. ఈ ఇమేజ్ చూడండి. జాప్ఫ్రెష్ స్ట్రాటజీ మొత్తం ఇందులో ఉంది. ఒకవైపు ఇండస్ట్రీలో ఉన్న ఛాలెంజెస్, మరోవైపు వాటికి జాప్ఫ్రెష్ ఇస్తున్న టెక్నాలజీ ఆధారిత సొల్యూషన్స్. భలే ఉంది కదా. సరే, ఇప్పుడు ఈ సొల్యూషన్స్ ఏంటో ఒక్కొక్కటిగా చూద్దాం. వీళ్ళ ఫస్ట్ అండ్ మోస్ట్ పవర్ఫుల్ వెపన్ టెక్నాలజీ. ఒకే యాప్తో రైతులు, ప్రాసెసింగ్ యూనిట్లు, డెలివరీ పార్ట్నర్స్ ఇలా అందర్నీ కనెక్ట్ చేశారు. దీనివల్ల ఏమవుతుందంటే కమ్యూనికేషన్ ఈజీ అవుతుంది, టైం సేవ్ అవుతుంది, ఖర్చులు కూడా బాగా తగ్గుతాయి. రెండోది క్వాలిటీ. వాళ్ళు వాడే ప్రాసెసింగ్ యూనిట్లు చాలా మోడర్న్గా, స్టాండర్డ్ ప్రోటోకాల్స్తో ఉంటాయి. అంటే ఈరోజు కొన్నా, నెల తర్వాత కొన్నా ప్రోడక్ట్ క్వాలిటీ, సేఫ్టీ, హైజీన్ ఒకేలా ఉంటాయి. ఇదే కదా కస్టమర్కు కావలసిన నమ్మకాన్నిచ్చేది. ఇది చాలా ముఖ్యం. ఎండ్ టు ఎండ్ కోల్డ్ చైన్, అంటే ఫామ్ నుంచి ప్యాక్ చేసి మన ఇంటికొచ్చేంతవరకు ప్రతి స్టేజ్లోనూ ప్రోడక్ట్ను సరైన టెంపరేచర్లో మెయింటైన్ చేస్తారు. దీనివల్ల మాంసం పాడవకుండా ఫ్రెష్గా, సేఫ్గా మనకందుతుంది. ఇక నాలుగోది డేటా. దీన్ని వాళ్ళు ఒక మ్యాజిక్ లాగా వాడతారు. ఏ ఏరియాలో చికెన్కు ఎక్కువ డిమాండ్ ఉంది, ఏ పండగ టైంలో మటన్ సేల్స్ పెరుగుతాయి, ఇలాంటి డేటాను అనలైజ్ చేసి డిమాండ్ను ముందుగానే అంచనా వేస్తారు. దీనివల్ల వేస్టేజ్ తగ్గుతుంది, ప్రాఫిట్స్ పెరుగుతాయి. స్మార్ట్ కదా. సరే, ఈ ప్లాన్స్, సొల్యూషన్స్ అన్నీ వినడానికి చాలా బాగున్నాయి. కానీ ఇవి నిజంగా వర్కౌట్ అవుతున్నాయా? పేపర్ మీదున్న స్ట్రాటజీ రియాలిటీలో సక్సెస్ అయ్యిందా? దానికి సమాధానం ఈ నంబర్సే చెప్తాయి. ఒక్కసారి ఈ నంబర్ చూడండి. 1 కాదు, 10 కాదు, ఏకంగా 188%. ఇది వాళ్ల కోర్ ప్రాఫిటబిలిటీలో ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్. అన్బిలీవబుల్ కదా. ఈ చార్ట్ చూస్తే మనకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఈబిటా అనేది సింపుల్గా చెప్పాలంటే ఓ కంపెనీ ఎంత హెల్దీగా పనిచేస్తుందో చెప్పే ఒక ఇండికేటర్. H1 FY25 నుంచి H1 FY26కి ఆ గ్రోత్ చూడండి, 5.18 కోట్లకు చేరింది. వాళ్ల బిజినెస్ మోడల్ ఎంత స్ట్రాంగ్గా ఉందో చెప్పడానికి ఇది చాలు. లాభాలే కాదు, ఆదాయం కూడా పెరిగింది. ఏకంగా 43%, అంటే 66.92 కోట్ల నుంచి 95.85 కోట్లకు పెరిగింది. దీనర్థమేంటంటే ఎక్కువ మంది ప్రజలు జాప్ఫ్రెష్ మీద నమ్మకముంచి వాళ్ల దగ్గర కొంటున్నారు. మార్కెట్లో వాళ్ల ప్రాడక్ట్స్కు మంచి డిమాండుందని ఇది చూపిస్తోంది. ఈ నంబర్ నాకు భలే నచ్చింది, 90%. ఇదేంటో తెలుసా? ప్రతి నెలా తిరిగి వచ్చి కొనే కస్టమర్ల శాతం. ఇది కేవలం ఒక నంబర్ కాదు. కస్టమర్ లాయల్టీకి, వాళ్ళ సాటిస్ఫాక్షన్కు ఇదొక పెద్ద సర్టిఫికెట్. మరి వాళ్ల రెవెన్యూలో ఎక్కువ భాగం ఎక్కడ్నించొస్తోందో చూద్దామా? ఇక్కడ చూడండి, 56% చికెన్ నుంచే వస్తుంది. ఆ తర్వాత మటన్, చేపలు ఉన్నాయి. దీన్ని బట్టి వాళ్ల బిజినెస్కు చికెన్ ఎంత ముఖ్యమో, వాళ్ల సప్లై చైన్లో దేనికి ఎక్కువ ఫోకస్ పెట్టాలో క్లియర్గా తెలుస్తోంది. ఓకే, ఇప్పటివరకు మనం ప్రాబ్లం, సొల్యూషన్, రిజల్ట్స్ చూసాం. అంతా బావుంది. కానీ వాట్ నెక్స్ట్?
ఈ ఫ్రెష్ మీట్ మార్కెట్ భవిష్యత్తు ఎలా ఉండబోతోంది? జాప్ఫ్రెష్ నెక్స్ట్ స్టెప్స్ ఏంటి? ఇక్కడ మనం చూడాల్సింది ఆపర్చునిటీ. అది చాలా చాలా పెద్దది. గ్లోబల్ మార్కెట్ 2025 కల్లా $1.7 ట్రిలియన్ చేరుకుంటుందట. మన ఇండియాలో కూడా ప్రోటీన్ డిమాండ్ ఏటా 8–10% పెరుగుతోంది. అన్నింటికన్నా ముఖ్యంగా టైర్ 2 సిటీస్ ఇప్పుడు పెద్ద గ్రోత్ ఇంజిన్స్గా మారుతున్నాయి. ఆన్లైన్ ఆర్డర్లలో 40% అక్కడ్నుంచే వస్తున్నాయి. సో మార్కెట్ చాలా పెద్దది. ఈ పెద్ద మార్కెట్ను క్యాప్చర్ చేయడానికి జాప్ఫ్రెష్ దగ్గర ఒక క్లియర్ 2-స్టెప్ ప్లాన్ ఉంది. ఫస్ట్, లాభదాయకతను ఇంకా పెంచడం. ఆటోమేషన్, టెక్నాలజీతో ఇంకా ఎఫిషియెంట్గా మారడం. సెకండ్, ఓమ్నీ ఛానల్. అంటే ఆన్లైన్ ఆర్డర్స్తో పాటు మనకు దగ్గర్లో ఉండే ఆఫ్లైన్ స్టోర్స్ కూడా ఓపెన్ చేయడం. రెండింటినీ కంబైన్ చేయడం. సో ఫైనల్గా మనం ఆలోచించాల్సిన ప్రశ్న ఇది. ఒకవైపు క్వాలిటీ కోసం ప్రజల ఆకలి పెరుగుతోంది. మరోవైపు జాప్ఫ్రెష్ లాంటి కంపెనీలు టెక్నాలజీ అనే ఆయుధంతో ఈ సమస్యను పరిష్కరించడానికి ముందుకొస్తున్నాయి. మరి ఈ టెక్నాలజీ ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన, అసంఘటితమైన ఈ ఇండస్ట్రీని పూర్తిగా క్లీన్ చేయగలదా? దాని రూపురేఖలను మార్చేయగలదా? సమాధానం కోసం ఎదురుచూడాలి.